వచ్చినా కూడా చించి పక్కన పడేసే రోజులుండే అన్న. ఈ రోజు నాకు చేతికి శాంక్షన్ అయిన ప్రతి ఒక్క ఎల్ఓసి, ప్రతి ఒక్క సిఎంఆర్ఎఫ్ చెక్లు, ప్రతి కళ్యాణ్ లక్ష్మి చెక్లు ఈ రోజు వెంటనే అందజేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఎవరు పైన ఎవరు కింద, వీళ్ళు మావాళ్ళు కాదు, నేను మీ బిడ్డని, మీ నారాయణపేట బిడ్డని కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే అయినా. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగానే ముందుకెళ్తాం. మీరన్నట్టు ఇంకా కొంతమంది చాలా అంటున్నారు, ఇంకా చెప్పాలంటే అసలు చెప్పుకుంటూ పోతే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోను. నేను అస్సలు మాట్లాడను కూడా. నేను చేసే పనుల గురించే మాట్లాడతా, నేను చేసే ప్రజా సేవ గురించే మాట్లాడతా. పక్కనోడి గురించి ఏం చేసుకోక వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేసిండ్రో మీరందరూ చూసి నేనంతా కూడా చూసిన. ఇదే విధంగా నేను కేవలం కొన్నే అన్న, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మా దగ్గర మేజర్గా చేయాల్సినవి. మీరు ఎలా అయినా సాగునీరు ద్వారా మనకి మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎలా అయినా ఇచ్చిండ్రు. అదే విధంగా ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి చిన్న ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా, కొండాపూర్ కానివ్వండి, లేకపోతే అటువైపు కోయిల్కొండలో గణపతిరాయ్ చెరువు కానివ్వండి, ఈ రెండు చేస్తే మాత్రం తప్పకుండా నీళ్లు పూర్తి స్థాయిలో నారాయణపేట నియోజకవర్గానికి మొత్తం కూడా అందుతాయని మీకు ఇక్కడ నుంచి మా రిక్వెస్ట్ అన్న. దీంతో పాటు మంచినీటి సరఫరా ఇప్పుడే నారాయణపేట నియోజకవర్గంలో నారాయణపేట టౌన్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్న. మిషన్ భగీరథ ఏర్పాటు చేసినప్పటి నుంచి మా కనెక్షన్ ఆల్మోస్ట్ మన్యంకొండ నుంచి వస్తుంది. అది ఎక్కడైనా ఒక్క దగ్గర కట్ అయినా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దానికి ఏదైతే ఆల్మోస్ట్ ఒక మిషన్ భగీరథ అప్రోచ్గా మీకు ఒక లెటర్ ఇవ్వబోతున్నాము. దాంట్లో మక్తల్, నారాయణపేట, కొడంగల్ వరకు నీళ్ళు వచ్చే విధంగా ఆ ప్రపోజల్ అనేది తయారు చేయించాము. డిపిఆర్ అనేది ఉంది. అది ఒకసారి మీరు చూసి తప్పకుండా మాకు శాంక్షన్ చేయాలని కూడా కోరుతున్నాం. ఇదే విధంగా ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చిన లెటర్లు అన్నిటికీ కూడా, దాంట్లో ఇచ్చిన లెటర్లో మన ధన్వాడ డిగ్రీ కాలేజ్, ధన్వాడ మా సొంతూరు. ధన్వాడ డిగ్రీ కాలేజ్ వచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలైనా ఒక భవనం లేకుండే షిఫ్ట్ బేసిస్ లో నడిపించిండ్రు. ఆ ధన్వాడ డిగ్రీ కాలేజ్ కోసం ఒక బిల్డింగ్ శాంక్షన్ కోసం అడగడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు వెంటనే శాంక్షన్ ప్రాసెస్ అనేది కూడా మొదలు పెట్టారు. త్వరలోనే ఆ బిల్డింగ్ అనేది కూడా మనకు వస్తుంది. దీంతో పాటు నారాయణపేట టౌన్ లో గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అనేది ఉంటదన్న. 70 years బ్యాక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అనేది ఏర్పడ్డది. అప్పటి నుంచి అప్పుడు చిన్న టౌన్ కాబట్టి ఒకటే దగ్గర నడిపించిండ్రు. కానీ ఇప్పుడు టౌన్ పెద్దగా అయ్యేసరికి 3 వేరే చోట్లలో నడిపిస్తున్నారు. దానికోసం కూడా మీకు లెటర్ ఇవ్వడం జరిగింది. అది కూడా శాంక్షన్ కూడా త్వరలో చేయమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీంతో పాటు నారాయణపేట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా ప్రాసెస్ లో ఉంది. మర్కెల్ కి జూనియర్ కాలేజ్ కూడా ప్రాసెస్ లో